అత్యద్భుతంగా లాభాలను పొందబోయే రాసుల వివరాలను తెలుసుకుందాం. కుంభం. ఈ రాశివారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో ఈ రాశివారు నిలకడ లేని జీవితాన్ని గడిపారు. ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటారు. అంతేకాకుండా శుక్రుడి దయతో విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త అప్పుల జోలికి వెళ్లరు. మీనరాశి. ఆస్తులకు సంబంధించి కొంతకాలంగా కోర్టుల్లో నలుగుతున్న కేసులపై తీర్పులు అనుకూలంగా వస్తాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొంతకాలంగా ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. అన్యోన్యంగా జీవిస్తారు. మీ వల్ల మీ వంశానికి ఉన్నతమైన పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పరీక్షలన్నీ ఉత్తీర్ణులవుతారు. కర్కాటకం. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. అలాగే పెళ్లైన వారికి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సమస్యలన్నింటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది. అన్ని వ్యాపారాల కన్నా స్థిరాస్తి వ్యాపారం బాగా కలిసివస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడి అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి. సింహరాశి. ఈ సమయంలో ఇప్పటివరకు రావు అనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ముఖం చాటేసినవారు, డబ్బులు లేని సమయంలో ముఖం చాటేసినవారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి తగాదాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. అందుకు మార్గశిర పౌర్ణమే కారణం.